ఎస్వీ న్యూస్ కు స్వాగతం. హెడ్లైన్స్. న్యూఢిల్లీలో 8వ భారత్ ఇండోనేషియా జాయింట్ కమిషన్ సమావేశం. ఇండోనేషియాలో విదేశాంగ మంత్రితో సమావేశమైన భారత విదేశాంగ మంత్రి జైశంకర్. స్థానికులందరికీ అవకాశం కల్పిస్తాం. హరోహల్లిలో జరిగిన ఒక ర్యాలీలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడి. అవినీతిపై సీఎం విజయ్ ఉక్కుపాదం. టస్మాక్ అక్రమ వసూళ్లకు తొలి కేబినెట్ మీటింగ్లోనే చెక్. కోహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ భవనాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన. రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వెల్లడి. మరోసారి పోలీసు అధికారులపై రెచ్చిపోయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎస్ఐసీఏలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్లు. చంద్రబాబు కళలో ఆనందం చూసేందుకు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు. సీఎం రేవంత్ పై హరీష్ రావు ధ్వజం. అమరావతి పేరుతో వేల కోట్ల దోపిడీ జరుగుతుంది. ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఫైర్. డిక్షనరీల కంటే ముందే తెలంగాణ పుట్టింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో కేటీఆర్. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వాన్ని నిలదీసిన వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి. సీఎం రేవంత్ వి దేశద్రోహ వ్యాఖ్యలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శలు. సెంచరీ మిస్ చేసుకున్న రిషబ్ పంత్. రెండో రోజు బ్రేక్ సమయానికి టీమిండియా స్కోర్ 475/6. పసిడి ప్రియులకు కొంత ఊరట. వరుసగా 3వ రోజు తగ్గుదల. ఎనిమిదవ భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోవా న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ ఇరు దేశాల సంయుక్త కమిషన్ 4 ఏళ్ల తర్వాత జరుగుతుందని తెలిపారు. ఈ 4 ఏళ్లలో ద్వైపాక్షిక సంబంధాలలో మంచి పురోగతి సాధించమని గుర్తించడం ముఖ్యమని తాను భావిస్తున్నానని అన్నారు. Excellency, it's a great pleasure to welcome you and your delegation to New Delhi for the 8th India-Indonesia Joint Commission meeting. We had an opportunity to meet just last month on the sidelines of the BRICS Foreign Ministers meeting, and I really appreciate your taking time out to visit India again. Our Joint Commission is happening after 4 years. And I think it's important to recognize that in those 4 years, actually we made good progress in our bilateral relations. We celebrated the 75 years of establishment of our bilateral ties in 2025. We had the honor to welcome President Prabowo on his state visit
and as chief guest for India's 76th Republic Day last year. కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సీఎం హోదాలో డీకే శివకుమార్ తన సొంత నియోజకవర్గంలో పర్యటించారు. ఇందులో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మీ ఆశీస్సులు ప్రార్థన వల్లే తాను ముఖ్యమంత్రి అయ్యానని అన్నారు. అనంతరం అభివాదం చేస్తూ హారోహల్లి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ಅದು ಆ ತಾಲೂ ಹಾಸ್ಪಿಟ್ಲು ನಿಮಗೂ ಅನುಕೂಲ, ಕನಕಪುರದವ್ರಿಗೂ ಅನುಕೂಲ, ಮಳವಳ್ಳಿಯಿಂದ ಬರುತ್ತವ್ರಿಗೂ ಅನುಕೂಲ, ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಅನುಕೂಲ. ಯಾಕೆಂದ್ರೆ ಆರೋಗ್ಯವನ್ನ ಕಾಪಾಡಬೇಕು ಅದರ ಕೆಲಸ. ಈಗಾಗಲೇ ಎಲ್ಲ ಅನೇಕ ಕೆರೆಗಳಿಗೆ ನೀರು ತುಂಬಿಸುವಂತ ಕೆಲಸವನ್ನ ನಾನು ಮಾಡಿಕೊಂಡು ಬಂದಿದ್ದೇನೆ. ಯಾರು ವ್ಯವಸಾಯನ ಬಿಡಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡಿ. ನಾನು ನಮ್ಮ IAS ಅವ್ರು ಹೇಳಿ ಇಲ್ಲಿ ಏನು ಗಾಂಧಿ ಫಾರಂ ಅಂತ ಇತ್ತು ಅಲ್ಲಿಗಾಗಲೇ ನಾನು ಕೃಷಿ ಕಾಲೇಜನ್ನ ಮಾಡ್ತಿದ್ದೇನೆ. ಯಾಕೆಂದ್ರೆ ಇಲ್ಲಿ ತರಕಾರಿ ಬೆಳಬೇಕು, ಹಣ್ಣು ಬೆಳಬೇಕು, ಎಲ್ಲ ಉದ್ಯೋಗಕ್ಕಿಂತ ಇದು ಬಹಳ ಉತ್ತಮವಾದಂತ ಆದಾಯ ಇರುವಂತದ್ದು. ರೈತರ ಬದುಕಿಗೆ ಒಂದು ದೊಡ್ಡ ಬದಲಾವಣೆಯನ್ನು ತರಬೇಕು. ಯಾಕೆಂದ್ರೆ ನಮ್ಮ ರೈತರಿಗೆ ಸಂಬಳ ಇಲ್ಲ, ಪ್ರಮೋಷನ್ ಇಲ್ಲ, ಪೆನ್ಷನ್ ಇಲ್ಲ, ರಿಟೈರ್ಮೆಂಟ್ ಇಲ್ಲ, ಲಂಚ ಕೂಡ ಇಲ್ಲ. ಅದಕ್ಕೆ ಆ ರೈತರಿಗೆ ಬದಲಾವಣೆ ಮಾಡಬೇಕು. ಮಿಲ್ಕು ಇದು ದೊಡ್ಡ ಶಕ್ತಿ ನಮ್ಮ ತಾಲೂಕು. ಇಲ್ಲಿ ರೇಷ್ಮೆ ಬೆಳೆದಿದ್ದೀರಿ, ಹಾಲನ್ನ ಉತ್ಪಾದನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಿ. ಇದಕ್ಕೆಲ್ಲ ಕೂಡ ಈಗಾಗಲೇ DK ಸುರೇಶ್ ಅವರು ಕೂಡ ಇದ್ರ ಬಗ್ಗೆ ನಮ್ಮ ರೈತರನ್ನ ಉಳಿಸ್ಕೊಳ್ಬೇಕು ಅನ್ನೋ ದೃಷ್ಟಿಯಿಂದ ಅವ್ರದ್ದು ಅನೇಕ ಯೋಜನೆಗಳನ್ನ ಸಿದ್ಧತೆಯನ್ನ ಮಾಡ್ಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಇವತ್ತು ಕೈಗಾರಿಕೆ ಕೂಡ ಇಲ್ಲಿ ಬೆಳೀತಾ ಇದೆ. ಅವರು ಕೂಡ ನಾನು ಹೇಳ್ತೇನೆ, ನಮ್ಮ ಸ್ಥಳೀಯರಿಗೆಲ್ಲ ಕೂಡ ಅವಕಾಶವನ್ನು ಮಾಡಿಕೊಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಕಟ್ಟಬದ್ಧವಾದಂತ ಆದೇಶವನ್ನ ಅವ್ರಿಗೂ ಕೂಡ ನಾನು ಕೊಡೋ ವಿಷಯ. ಆದ್ರೆ ನೀವು ಯಾರು ಸ್ಟ್ರೈಕು, ಅಪೋಸಿಷನ್, ಮತ್ತೊಂದು ಇವೆಲ್ಲ ಮಾಡಿದ್ರೆ ನಾನು ಅವಕಾಶ ಕೊಡುವುದಿಲ್ಲ. ಯಾವ ಸ್ಟ್ರೈಕು ಮಾಡಬಾರದು. తమిళనాడు ముఖ్యమంత్రి తమిళగ వెట్రి కలగం అధినేత సి జోసెఫ్ విజయ్ తన మార్కు పాలనను ప్రారంభించారు. తన తొలి కేబినెట్ సమావేశంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రభుత్వం మద్యం విక్రయాల సంస్థ టస్మాక్ ప్రక్షాళనపై ఆయన ఉక్కుపాదం మోపారు. టస్మాక్ హోల్సేల్, రవాణా, రిటైల్ విక్రయాల్లో జరుగుతున్న భారీ నిధుల మళ్లింపును, అనధికార పార్టీ ఫండ్ వసూళ్లను తక్షణమే నిలిపివేయాలని అధికారులకు ఆదేశించారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి నేరుగా ప్రభుత్వ ఖజానాకు మాత్రమే చేరాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఉన్నతాధికారులు సీఎం విజయ్ కు సమర్పించిన నివేదికల ప్రకారం టాస్మాక్ సరఫరా వ్యవస్థలో నెలకు సుమారు 102 కోట్ల మేర అనధికార వసూలు జరుగుతున్నట్లు తెలిపింది. ఆ లెక్కన గత 5 ఏళ్లలో దాదాపు 1600 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు కాకుండా పక్కదారి పట్టినట్లు అంచనా వేస్తున్నారు. మద్యం తయారీల నుంచి రిటైల్ దుకాణాల వరకు ప్రతి లిక్కర్ కేసుపై 90, బీర్ కేసుపై 40, వైన్ కేసుపై 20 చొప్పున ఈ అక్రమ వసూళ్ల నెట్వర్క్ నడుస్తుందని, దీంతో పాటు వివాదాస్పదంగా మారిన 10 ఖాళీ సీసాల డిపాజిట్ స్కీమ్ లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని గుర్తించారు. ఈ అక్రమాలను అరికట్టేందుకు జూన్ చివరి నాటికే డిపాజిట్ మొత్తాన్ని నేరుగా MRP లో కలపడం లేదా డిజిటల్ రిఫండ్స్ ప్రవేశపెట్టడం లాంటి సంస్కరణలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. వడ్లొకటే కాదు, కొత్తిమీర, పాలకూర, కూరగాయలు, పండ్లు పండించండి, కొనుగోలు చేస్తా, దండగా అనుకున్న వ్యవసాయాన్ని పండగ చేస్తా, రైతును రాజు చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కోహెడలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్తో సహా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ భవనాల సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. వచ్చే డిసెంబర్ నుంచే ఈ మార్కెట్లో క్రయ విక్రయాలు మొదలు పెడతామని, 2 నెలల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు మంజూరు చేయించుకోవాల్సిన బాధ్యత సంబంధిత మంత్రి, స్థానిక శాసనసభ్యుడిదేనని చెప్పారు. హైదరాబాదు నగరానికి ఎవరు వచ్చినా, ఏ జిల్లా నుంచి వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా, ఏ దేశం నుంచి వచ్చినా వాళ్ళకు పాలు కావాలన్నా, పండ్లు కావాలన్నా, కూరగాయలు కావాలన్నా, చివరికి పాలకూర, కొత్తిమీర కావాలన్నా, ఏది కావాలన్నా రంగారెడ్డి జిల్లా ప్రజలే, ఈ రైతులు కష్టపడి సూర్యుడు ఉదయించక ముందే ఇంటి దగ్గర పాలు, పండ్లు, పూలు, కూరగాయలు అన్ని కూడా ఈ జిల్లా రైతాంగం కష్టపడి పండించి ఇంటి దగ్గర ఇచ్చేవాళ్ళు. కాలక్రమేణా ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది, మన భూముల విలువలు పెరిగినాయి, ఎకరాలు గజాలుగా మారినాయి, లేఅవుట్లుగా మారి ఈనాడు రియల్ ఎస్టేట్ పెరిగిపోయి వ్యవసాయం కుంటుపడ్డది. ఒకప్పుడు కల్వకుర్తి నుంచి RTC బస్సులో హైదరాబాద్ నగరానికి వస్తుంటే ఒక పక్కన కూరగాయలు, మరో పక్కన పాలకూర, మెంతం కూర, లేకపోతే కొత్తిమీర లాంటి తట్టలల్ల, బుట్టలల్ల చాలా మంది రైతులు బస్ ఎక్కేటోళ్ళు. ఇదే కాదు, ఒక పక్కన చూస్తే గ్రేప్ గార్డెన్స్ కనిపించేటివి. ఎన్ని రకాల పండ్లు, పాలు, కూరగాయలు, పూలు ఉన్నాయో అవన్నీ కూడా
కూడా రంగారెడ్డి జిల్లా రైతాంగం ఉత్పత్తి చేసి నగర ప్రజల యొక్క అవసరాలు తీర్చేది. కాలం మారింది, అవసరాలు పెరిగినాయి. వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల నుంచి వచ్చి ఈనాడు ఔటర్ రింగ్ రోడ్డు లోపల 1,34,00,000 జనాభా ఈనాడు నివసిస్తున్నారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇవాళ విస్తరించి హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా మారింది. ఎంత వేగంగా అయితే నగరం అభివృద్ధి చెందిందో, ఎంత వేగంగా కృష్ణా గోదావరి జలాలు నగర దాహార్తిని తీర్చినాయో, ఈనాడు పాలు పండ్లు కూరగాయలు నగర ప్రజల అవసరాలు తీర్చలేకపోతున్నాయి. ఆనాడు పార్లమెంటు సభ్యుడుగా ఆ రైతులకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి ఆ రోజు అక్కడికి వచ్చి మరోసారి పోలీసు అధికారులపై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. గతంలో ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిపై జేసీ ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇప్పుడు ఎస్ఐసీఐలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇదే సిఐ ఈయన ఓట్లు వేయించిన సిఐ ఎస్ఐ ఇద్దరు ఉంటారు. ఈ కొడుకు ఎస్ఐ గాడు సిఐ గాడు, వాడికి ఇదే ప్రాబ్లం వస్తే ఆ వద్దు ఏడుస్తావు. దేవుడు నీకు ఇచ్చినాడు ఆ డ్రెస్ మాకీలే, బాతోనే చెప్తానా. ఆడికి పోతావు, ఏం చేస్తావు, ఏం చేస్తావు? తిరగబడతారు జనం. నువ్వు రావాల్సిందే, మా బుద్ధి రిజిస్ట్రేషన్ చేయాల్సిందే. అది విడిచిపెడతాం ఏంటిగా డ్రెస్? టు ప్రొటెక్ట్ పీపుల్, టు ప్రొటెక్ట్ పీపుల్. పిల్లలు ఉన్నారు. ఆ రోజు మమ్మల్ని పోటీ చేయనీయలేదు. నేను రిక్వెస్ట్ చేస్తాను ఈ పెద్ద నాయకులకి అందరికీ, మంచి పోస్టులు ఉన్నాయి, వాళ్ళకు ధైర్యం ఉంది. 2 మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు దండిగా మంది ఉన్నారు. ఏమే ఆ రోజు మీకు తెలుసు మన తెలుగుదేశం కార్యకర్తలు ఎంత అవసరపడినది. డెమోక్రసీ లేదు ఆవద్దు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పొద్దు ఈ పోలీసులే. ఏపీ సీఎం చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తెలిపారు. నీ గురువు కోసం తెలంగాణకు ద్రోహం చేస్తున్నావని సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తన గురువు తొత్తుగా మారి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. మమ్మల్ని తిడితే పడతాం కానీ తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. తిడితే మేము పడతాం కానీ ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోమని తెలిపారు. గతంలో కృష్ణా, ఇప్పుడు గోదావరి నది నీటి విషయంలో తెలంగాణకు ద్రోహం చేయాలని చూస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, ఎందుకంటే ఇది నేను ఉత్తగా చెప్తలేను, ఆధారాలతో సహా చెప్తాను. ఇప్పుడు గతంలో నేను ఇందాక చెప్పిన ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో మేము ఏం చేసినాం, ఈ ప్రతిపాదన తెర మీదకి వచ్చినప్పుడు మేము ఏం చేసినాం. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ 6 జనవరి 2015 ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్. ఈ మీటింగ్ నేనే నీటిపారుదల శాఖ మంత్రిగా నేను హాజరైన ఆ రోజు. ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ వచ్చినప్పుడు నేను ఏం చెప్పినా అనేది పేజ్ 2లో హరీష్ రావు అని చెప్పి, హీ స్టేటెడ్ దట్ దేర్ వాజ్ ఎ రిక్వైర్మెంట్ ఆఫ్ అబౌట్ 1050 TMC ఇన్ తెలంగాణ ఫర్ ఇట్స్ వేరియస్ ప్రాజెక్ట్స్. He observed that interlinking of river projects should not be planned at the cost of Telangana state benefits and argued that all ongoing future projects of Telangana should be duly considered before arriving at surplus water for transfer from Godavari basin. మాకు 1050 TMCలు అవసరం ఉన్నాయి. మా ప్రాజెక్టులన్నీ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ప్రాజెక్టు చేపట్టాలి అని చెప్పాం. నెంబర్ 2. నేను ఇంకొక మీటింగ్ వచ్చి 20th August 2018, 20 ఆగస్ట్ 2018 ఎన్డబ్ల్యూడిఏ మీటింగ్. ఈ మీటింగ్లో కూడా ఆ రోజు కూడా నేనే హాజరయ్యాను. ఈ మీటింగ్లో ఏం చెప్పామంటే, ఆ రోజు చైర్మన్గా వెదిరే శ్రీరామ్ గారు ఉన్నారు. వెదిరే శ్రీరామ్ suggested to explore the possibility of diversion of Godavari water from proposed Icchampalli dam with reduced height of 95 meters. అమరావతి నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ భారీ అవినీతికి పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ప్రభుత్వం వ్యవస్థీకృత దోపిడీకి పాల్పడుతుందని విమర్శించారు. అమరావతిలో నిర్మాణాల కోసం చదరపు అడుగుకు 20,000కు పైగా ఖర్చు చేయడం అవినీతికి పరాకాష్ఠని ఆయన అన్నారు. కేవలం
చంద్రబాబు నాయుడు మాత్రమే దోపిడీని నికార్సుగా చేస్తాడు. ఏ సిగ్గుపడడు. కార్యకర్తలకు డబ్బులు పంచిపెట్టడం, కార్యకర్తల జోబులు నింపటం, వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రికలకు దోచిపెట్టడం, మీడియా సంస్థలకు పంచిపెట్టడం అనే సిద్ధాంతాన్ని పూర్తిగా న్యాయం చేస్తూ ఓ మంచి దోచుకునే పరిపాలన అందించడంలో పూర్తిగా ఆయన సక్సెస్ అయ్యాడు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల స్థలంలో సువిశాలంగా ఒక ఇల్లు కడుతున్నాడు. దాని ఎకరం విలువని వాళ్ళు ప్రభుత్వానికి డాక్యుమెంట్లు, స్టాంప్ డ్యూటీ కొని ప్రభుత్వానికి వెల చెల్లించి ఇంటి నిర్మాణం చేస్తున్నారు. ఎవరికి అభ్యంతరం ఉండటానికి వీల్లేదు. అది ప్యాలెస్ కాదు సుమా, అది పూరి గుడిస. మమ్మల్ని తాడేపల్లి ప్యాలెస్ అని అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అరెకరంలో 25 ఎకరంలో కట్టుకుంటే తాడేపల్లి ప్యాలెస్ అయింది. చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఒక పూరి గుడిసె కట్టుకుంటున్నాడు. కేవలం 5 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు ఇంటిని నిర్మాణం చేస్తున్న సంస్థ పేరు ఏమిటి? ఆ సంస్థకు డబ్బులు సమకూర్చి పెడుతున్న వాళ్ళు ఎవరు? ఆ సంస్థకు అనకాపల్లి జిల్లా నక్కపల్లిలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఫ్లాట్లు ఎలా అప్పగించారు, ఎంతకు అప్పగించారు, ఏ సంవత్సరంలో అప్పగించారు? దయచేసి మీరు శోధించి వివరాలన్నీ ప్రజలకు తెలియపరచమని అడుగుతున్నాను. తన ఇంటికి ఇంటీరియర్ చేస్తున్న సంస్థకు రాజధాని అమరావతిలో ఇంటీరియర్ సంస్థ ఇంటీరియర్ పనులు అంటే ఫాల్ సీలింగ్లు, లైట్లు పెట్టే వాళ్లకు ఆ కాంట్రాక్ట్ పనులను ఎవరికి ఇచ్చారు? పూలను బతుకమ్మ దేవత రూపంలో పూజించే తెలంగాణ సంస్కృతి ప్రపంచానికే ఆదర్శమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని, కొందరు చరిత్ర తెలియని అధ్యయనాలు మాట్లాడుతున్నారని, అసలు డిక్షనరీలు పుట్టకముందే 1000 ఏళ్ల కిందటనే పుట్టింది మన తెలంగాణని స్పష్టం చేశారు. ఎందరో అమరుల త్యాగాలు, కేసీఆర్ అసమాన పోరాటంతో విముక్తి పొందిన తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో దేశానికి దిక్సూచిగా నిలిచిందని గుర్తు చేశారు. మలేషియా రాజధాని కోలాలంపూర్లో మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ మలేషియా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 12వ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ చారిత్రక వైభవం, ఉద్యమ ఘట్టాలతో పాటు 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో సాధించిన అభివృద్ధిని ఆయన వివరించారు. చంద్రుడే సూర్యుడై తెలంగాణను పొడిపించాడు అనే మాట నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఆ చంద్రశేఖరుడు భూగోళం తలకిందులైన తెలంగాణ రాదన్న వాళ్ళు కొంతమంది, వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా. భూగోళం తలకిందులేవి కాలేదు కానీ దేశ రాజకీయ వ్యవస్థను తలకిందులు చేసి భూగోళం పైన తెలంగాణ పటాన్ని గీసి కొత్త చరిత్ర లిఖించిన నాయకుడు ఆ చంద్రశేఖరుడు. ఒక సినిమా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అని ఉంటారు. ఆయన ఒక మాట అన్నారు, చరిత్ర సృష్టించిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ కేసీఆర్ గారు చరిత్రతో పాటు తెలంగాణ అనే జాగ్రఫీని కూడా సృష్టించిన నాయకుడు అనే మాట వారు చెప్పడం జరిగింది. మరి అసంభవం అనుకున్న తెలంగాణ ఎట్లా సంభవం అయింది? ఎట్లా అయింది అంటే, సంభవామి యుగే యుగే అని ఒకడు పుడితే అసంభవాలు కూడా సంభవం అవుతాయి. అసాధ్యం ఎట్లా సుసాధ్యమైంది? అనితర సాధ్యుడు అడుగు వేస్తే అసాధ్యాలు కూడా సుసాధ్యాలు అవుతాయి. జూన్ 2వ తేదీ ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ ఘట్టం వెనుక చరిత్రనే మార్చిన 2 తారీఖులు ఉన్నాయి. ఒకటి ఏప్రిల్ 27, 2001 గులాబీ జెండా ఎగిరిన రోజు, జలదృశ్యంలో టిఆర్ఎస్ అనే పార్టీ పుట్టిన రోజు. అట్లాగే కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని తెగించి పదవులు కాదు ప్రాణాన్ని ఫలంగా పెట్టి ఆనాడు ఆమరణ దీక్ష కేసీఆర్ గారు సిద్ధపడ్డ 29 నవంబర్ 2009 మరొక రోజు. మరి చిమ్మ చీకట్లో ఒక్కడే బయలుదేరిన నాడు నమ్మినవాడు లేడు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ 79 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం లాగా అతి స్వల్ప కాలంలో అమోఘమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం మరొకటి లేదు. ఇది అక్షర సత్యం. మీకు ఎప్పుడైనా మోటివేషన్ కావాలన్నా, ఇన్స్పిరేషన్ కావాలన్నా, వ్యక్తిత్వం. ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాలుగా పట్టినటువంటి నారాసుర గొడ్డల మీదే కథ అంటూ టీడీపీని ఉద్దేశించి వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. అన్ని వ్యవస్థలకు పట్టినటువంటి గొడ్డలి నారాసుర గొడ్డలే కదా అంటూ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ జగన్ గారిపై ఆరోపణలు చేయడానికి సిగ్గులేదా అని దుయ్యబట్టారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కేవలం 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ల కోవిడ్ ఉన్న 6 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్ అని వెంకటరెడ్డి గుర్తు చేశారు.
చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు బరి తెగించి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏది వస్తే అది గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నాను. నేను అడుగుతా ఉన్నా, ఎవరిది గొడ్డల పార్టీ చంద్రబాబు నాయుడు గారు? ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాలుగా పట్టినటువంటి నారాసుర గొడ్డలి మీది కదా. ఈ రోజు మీది నారాసుర పార్టీ, నారాసురుడుగా మీరందరికీ ప్రజలకు తెలుసు కదా. అన్ని వ్యవస్థలకి పట్టినటువంటి శాశ్వత గొడ్డలి నారాసుర గొడ్డలే కదా. మీ పేరు నారాసురుడు, మీ పార్టీ పేరు నారాసుర పార్టీ. మీ నారాసుర గొడ్డలి ఈ రాష్ట్రానికి, నారాసుర గొడ్డలి పోటీ రాష్ట్రానికి 2 సంవత్సరాలుగా పడి రాష్ట్రంలో ప్రతి వర్గం ఈరోజు అన్యాయం అయిపోయారు. మీ నారాసుర గొడ్డలి పోటు పట్టడం వల్ల వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. ఇక్కడ జంగిల్ రాజు పాలన నడుస్తూ ఉంటే నువ్వు మళ్ళీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణ చేస్తున్నావా? కొద్దిగన్నా మానవ జన్మ అయితే సిగ్గు కొద్దిగన్నా ఉంటది కదా చంద్రబాబు నాయుడు గారు. మీకు ఉందో లేదో మీరే ఇంకా చెప్పాలి. 2, నిరుద్యోగులను వంచిన వైకాపాకు డిఎస్సిపై మాట్లాడే అర్హత ఎక్కడదని అడుగుతున్నారు. ఎవరు నిరుద్యోగులను వంచింది? స్పోర్ట్స్ కోటా పోస్టుల్ని అమ్ముకొని పేపర్ లీకేజు, ఇలా ఈ డిఎస్సికి సంబంధించి మేము క్వశ్చన్స్ అడిగితే దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాడంట. ఎందుకు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వచ్చు కదా, అప్పుడు సిబిఐ తేల్చిద్ది కదా, సమర్థవంతంగా తేల్చిద్ది కదా సిబిఐ. ఏం దమ్ము లేదా? పైన అధికారంలో మీరే ఉన్నారు, కింద అధికారంలో మీరే ఉన్నారు, అయినా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడానికి భయపడుతున్నారంటేనే ఇక్కడ డిఎస్సిలో నీ కొడుకు ఆధ్వర్యంలో, మీ శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో అక్రమాలు జరిగినాయి. అవినీతి డిఎస్సి ఇది. పోస్టులు నమ్ముకున్నారు. మేము అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఏదైతే 3.5 లక్షల మంది డిఎస్సి అభ్యర్థుల జీవితాలని నాశనం చేశారు మీరు. అదేమని అడిగితే మీరంటే ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదని చెప్పి దుష్ప్రచారం చేస్తారు. ఎవరు చెప్పారు? దీనికి సమాధానం చెప్పు. 1998 సంవత్సరంలో డిఎస్సికి సంబంధించిన 4059 పోస్టుల్ని ఉద్యోగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు వింటుంటే ఆయనవి దేశద్రోహ వ్యాఖ్యలని స్పష్టమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు చెప్పారు. యాదగిరిగుట్టలో జరుగుతున్న బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ పండిట్ దీన్ దయాళ్ అభియాన్ ప్రశిక్షణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఢిల్లీలో పాలన సాగిస్తున్న నేతలకు సెల్యూట్ చేయాలంటే సిగ్గనిపిస్తుందంటూ రేవంత్ చెప్పడాన్ని ఆయన ఖండించారు. 60-70 సార్లు ఢిల్లీ వెళ్లి రాహుల్ సోనియా గాంధీ కాళ్లు మొక్కి కప్పం కట్టడం సిగ్గనిపించట్లేదా అని ఆయన ప్రశ్నించారు. దక్షిణాది ఉత్తరాది అనేవి దేశ వ్యతిరేక మాటలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని విభజించే ఆలోచన ఉన్నది. ఎందుకంటే అతను అయ్యేది లేదు, ఇక్కడ వాళ్ళు వచ్చేది లేదు. వచ్చేసరికి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. మీకున్నదే ఇప్పుడు 3 రాష్ట్రాలు. ఆ 3 రాష్ట్రాల్లో కర్ణాటకలో జరిగే ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుస్తుంది. ఇప్పటికే దక్షిణాదిగా కర్ణాటకలో ఒకసారి మీద అధికారంలో వచ్చినాం, పాండిచేరిలో అధికారంలో ఉన్నాం, కేరళలో 3 సీట్లు గెలిచి మొట్టమొదటిసారిగా 10% ఓట్లు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. కాబట్టి దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఆదరణ పెరుగుతూ ఉన్నది. 12 సంవత్సరాలు సుదీర్ఘ కాలంగా ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఈరోజు 12 సంవత్సరాలుగా ఉండి ఈ దేశానికి ఎన్నుకోబడ్డ అధిక కాలం పరిపాలించినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన దేశానికి. నెహ్రూ గారు ఫస్ట్ టర్మ్లో వారిని నామినేటెడ్, ఇది ఇంట్రీమ్ ప్రైమ్ మినిస్టర్. కానీ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్గా 12 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. దాని తర్వాత మళ్ళీ వారే ప్రధానమంత్రి అవుతారనుకుంటే నాకు పూర్తి నమ్మకం ఉంది. కాబట్టి ఈ 12 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణకు మనం ఇచ్చింది 13 లక్షల కోట్ల రూపాయలు. ఒక్కసారి లెక్క చెప్పమని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. అదే 12 సంవత్సరాలు అంతకుముందు 10 సంవత్సరాలు మీ మన్మోహన్ సింగ్ గారి యొక్క ప్రభుత్వంలో, యూపీఏ ప్రభుత్వంలో ఈ దేశాన్ని డ్యూటీ చేసింది మీరు కాదా? 2G స్కామ్ కింద, సమ్మరెన్ స్కామ్ కింద, ఆ స్కామ్ కింద, ఈ స్కామ్ కింద కోట్లాది రూపాయలు దేశ ధనాన్ని మీరు కొట్టుకోబోయారే. కానీ ఈ 12 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు అవినీతి రహితమైన పాలన ఈరోజు దేశానికి ఇచ్చారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 268/3తో రెండో రోజు ఆటను ప్రారంభించారు టీమిండియా. లంచ్ బ్రేక్ సమయానికి 110 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 475 పరుగులు చేసింది. క్రీజ్ లో వాషింగ్టన్ సుందర్ 25 బంతుల్లో 14 నాటౌట్లు 2 ఫ్లోర్లు, మానవ్ సుతార్ 20 బంతుల్లో 9 నాటౌట్ 2 ఫ్లోర్లున్నాయి. తొలి రోజు భారీ ఆధిక్యంతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా కాస్త తడబడింది. తొలి సెషన్లోనే వరుస ఓవర్లో రిషబ్ పంత్ 81, ధ్రువ్ జురెల్ 19 పెవిలియన్ చేరారు. శనివారమే సెంచరీ చేసిన శుభమన్ గిల్ 177 బంతుల్లో 126, 15 ఫోర్లు, 1 6 పరుగులు చేసి రెండో రోజు అవుట్ అయ్యాడు. సలీం సాఫీ 4, రెహమాన్ షరీఫీ 1, హష్మతుల్లా సాహిదీ 1 వికెట్ పడగొట్టారు.
దేశీయ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా 3 రోజులు కూడా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు తోడవడంతో కాకుండా దేశీయంగా డిమాండ్ మందగించడంతో పసిడి ధరలు దిగి వస్తున్నాయి. జూన్ 7 నాటి ట్రెండింగ్ లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు సుమారు ₹300 తగ్గి 1,52,730 వద్దకు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర 1,40,000 వద్ద కొనసాగుతుంది. నగరంలో కిలో వెండి ధర 2.7 లక్షలుగా నమోదైంది. విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశంలోని ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,54,910గా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 1,42,000గా ఉంది. ముంబైలో ప్రతి గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 1,52,730 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర 1,40,000 వద్ద కొనసాగుతుంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,910గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర 1,40,150 వద్ద కొనసాగుతుంది. నిన్న భారత మార్కెట్లో మేలిమి బంగారం సగటు ధర రికార్డు స్థాయిలో 3,000 మేర తగ్గగా వెండి ధరలో 10,000 మేర కోతబడింది. బులెటిన్ ముగిసే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. న్యూఢిల్లీలో 8వ భారత్ ఇండోనేషియా జాయింట్ కమిషన్ సమావేశం. ఇండోనేషియాలో విదేశాంగ మంత్రితో సమావేశమైన భారత విదేశాంగ మంత్రి జైశంకర్. స్థానికులందరికీ అవకాశం కల్పిస్తాం. హరోహాలిలో జరిగిన ఒక ర్యాలీలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడి. అవినీతిపై సీఎం విజయ్ ఉక్కుపాదం. టాస్మాగ్ అక్రమ వసూళ్లకు తొలి కేబినెట్ మీటింగ్లోనే చెక్. కోహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ భవనాలకు సీఎం రేవంత్ శంకుస్థాపన. రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వెల్లడి. మరోసారి పోలీసు అధికారులపై రెచ్చిపోయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎస్ఐసీఏలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్లు. చంద్రబాబు కళ్ళలో ఆనందం చూసేందుకు తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడు. సీఎం రేవంత్ పై హరీష్ రావు ధ్వజం. అమరావతి పేరుతో 1,000 కోట్ల దోపిడీ జరుగుతుంది. ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఫైర్. డిక్షనరీల కంటే ముందే తెలంగాణ పుట్టింది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో కేటీఆర్. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వాన్ని నిలదీసిన వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి. సీఎం రేవంత్ వి దేశద్రోహ వ్యాఖ్యలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శలు. సెంచరీ మిస్ చేసుకున్న రిషబ్ పంత్. రెండో రోజు బ్రేక్ సమయానికి టీమిండియా స్కోర్ 475/6. పసిడి ప్రియులకు కొంత ఊరట. వరుసగా 3వ రోజు తగ్గుదల. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.